1947 సంవత్సరంలో ఒక శాస్త్రవేత్త బృందం, ప్రపంచవ్యాప్తంగా చరిత్రకారులు కావచ్చు, నోబెల్ లారియట్స్ కావచ్చు, సుప్రసిద్ధ శాస్త్రవేత్తలు, సుప్రసిద్ధ చరిత్రకారులందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో వారందరూ కూడా ఒక గడియారాన్ని ప్రపంచానికి అందించారు. ఆ గడియారం పేరే డూమ్స్డే క్లాక్. ఆ డూమ్స్డే క్లాక్లో వారు ప్రపంచంలో జరుగుతున్న సందర్భాలను బట్టి ఆ ముళ్ళను వారు తిప్పుతున్నారు, ఆ టైంను వారు ఫిక్స్ చేస్తున్నారు. రీసెంట్గా 2026 సంవత్సరంలో వారు ఆ యొక్క గడియారంలో ఇంకా ఎన్ని సెకండ్లు ఉంది అంతానికి అని చెప్పడానికి, ఎన్ని సెకండ్లు ఉంది అంతానికని వారు చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇంకా 85 సెకండ్లు మాత్రమే ఉందనే విషయాన్ని వారు తెలియజేశారు. అంటే 12 అయితే కనుక అంతం అయిపోద్దట. మరి 12 అవటానికి ఇంకా ఎన్ని సెకండ్లు ఉందంటే 85 సెకండ్లు. అంటే ఆలోచించేయండి, నిమిషాలు కూడా కాదు, అంతానికి అంత సమీపంగా ఉన్నామని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వారు వేటిని పరిగణలోకి తీసుకున్నారు? భూకంపాలను పరిగణలోకి తీసుకున్నారు, ప్రకృతి వైపరీత్యాలని పరిగణలోకి తీసుకున్నారు, యుద్ధాలని పరిగణలోకి తీసుకున్నారు, యాటమిక్ బాంబ్స్ని పరిగణలోకి తీసుకున్నారు, హైడ్రోజన్ బాంబ్స్ని పరిగణలోకి తీసుకున్నారు, బ్యాలిస్టిక్ మిజైల్స్ని పరిగణలోకి తీసుకున్నారు, కరువుల్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇంకా మోసము, ప్రజల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి నీతి లేనటువంటి తనాన్ని వారి పరిగణలోకి తీసుకున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమెరికా కావచ్చు, కొన్ని వెస్ట్రన్ వరల్డ్లో చాలామంది దేన్ని సపోర్ట్ చేస్తున్నారో తెలుసా? LGBTQ, ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని అమెరికాలో చాలా గవర్నమెంట్లు వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నాయి. ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో మహాబబులోను అనేటువంటిది వస్తుందని, మహాబబులోను రావడానికి ఎవరు కారకులుగా ఉంటారనే విషయాన్ని చెప్పడానికి ఈరోజు క్రైస్తవ మతానికి పెద్దగా ఉన్నటువంటి పోప్ గారు, వాస్తవానికి వారు LGBTQని సపోర్ట్ చేసేటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఒక పార్టీని సపోర్ట్ చేయటం. వాస్తవానికి అమెరికాలో 2 పార్టీలు ఉంటాయి, ఒకటి రిపబ్లికన్ పార్టీ, ఇంకొకటి డెమోక్రటిక్స్. ఈ రిపబ్లిక్ పార్టీ వారు చాలా కన్జర్వేటివ్గా ఉంటారు, వారు బైబిల్ని ఫాలో అవుతుంటారు. కానీ డెమోక్రటిక్ పార్టీ మాత్రం వారు LGBTని సపోర్ట్ చేస్తారు, హోమోసెక్సువాలిటీని సపోర్ట్ చేస్తారు, ఇంకా అబార్షన్ సపోర్ట్ చేస్తారు. అటువంటి వారికి పోప్ గారు ఈరోజు సపోర్ట్ చేయడం చాలా విడ్డూరంగా ఉంది, చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అటువంటి బైబిల్ని సపోర్ట్ చేయనటువంటి వాటిని పోప్ గారు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు ఆలోచన చేయండి, మహాబబులో అనేటువంటిది ప్రారంభించబడుతూ ఉంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఇంకా 85 సెకండ్లు మాత్రమే ఉందనే విషయాన్ని వారు ప్రపంచానికి తెలియజేశారు.